నేను నీకు తోడై ఉంటాను. ఇశ్రాయేలుకు చెప్పిన రెండవ మాట ఏంటి అంటే, నేను మీకు తోడై ఉంటాను. దేవుడు వారిని తీసుకొచ్చేసారు. ఆ సేరు నుంచి ఎన్నో దినములు ఆ సేరు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఇంకా చాలు మీరు తూర్పు దిక్కున వెళ్ళండి అని వాళ్ళని పంపించి వారికి చెప్పినప్పుడు, వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నా పని అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అని దేవుడు వదిలేయట్లేదండి. ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తూ ఉన్నారు అంటే, మీరు వెళ్ళే ఇంకొక ప్రాంతంలో, మీరు వెళ్ళే నూతన ప్రాంతంలో, మీరు వెళ్ళే కొత్త స్థలంలో నేను తోడై ఉన్నాను, నేను మీకు అక్కడ తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మనకు వాగ్దానం చేయడమే కాదు అండి, మన దేవుడు మాటలు చెప్పడమే కాదు, వాగ్దానం చేసి వదిలివేయడమే కాదు, ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నిజము చేసి దాన్ని అనుభవించేటట్లు చేయగల గొప్ప సర్వశక్తిమంతుడండి. నేను మరి ఒకసారి చెప్తానండి, మన దేవుడు వాగ్దానం చేయడమే కాదు, ఆ వాగ్దానాన్ని నిజము చేసి మన జీవితంలో ఆ యొక్క వాగ్దానాన్ని నిజము చేసి అనుభవింపజేయగల సర్వశక్తిమంతుడండి. దేవుడు ఏం చెప్తున్నారు? నేను నీకు తోడై ఉంటా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తూ ఉన్నారండి? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఐ యామ్ విత్ యు ఆల్వేస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. సదాకాలము మీతో కూడా ఉన్నానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనందరికీ ఇచ్చాడండి. ఈ యొక్క వాగ్దానాన్ని మనం ప్రతిసారి చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం జరిగినప్పుడు. కానీ మరొకసారి ఈ సంవత్సరం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీతో ఉన్నాను. ఎలా అయితే ఆ యొక్క వాగ్దానం ఇచ్చి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడో, దేవుడు మనకి ఈ సంవత్సరం చెప్తూ ఉన్నాడు, నేను మీతో ఉన్నాను, ఈ సంవత్సరం అంతా నేను మీకు తోడే ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడండి. మనకు అనిపించ ఉండవచ్చు, ఎలా ఉండబోతుందో, ఏం జరుగుతుందో, ప్రతి నెల ఎలాగా 2020లో అంత ఆర్థిక ఇబ్బందిని అనుభవించాను, అంత తెలియని స్థితిని అనుభవించాను, ఊహించని స్థితిని అనుభవించాను, ఎలా ఉండబోతుందో అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను అని తెలుగు బైబిల్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందండి. ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. నీతో ఉన్నాను, మీతో కాదు, ఒక్కొక్కరితో మీతో ఉన్నాను అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీవు దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎలా ఒక 6 నెలలు 7 నెలలు 9 నెలలు మనం భయంకరమైన స్థితిని అనుభవించాం. ఎలా? దేవుడు చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను. ఎలా జరుగుతుందని కాదు, ఎవరు ప్రవేశపెట్టారో జ్ఞాపకం ఉంచుకొని, గుర్తు పెట్టుకొని ధైర్యంగా ఉండు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడని ధైర్యం కలిగి నీ యొక్క రోజులు నువ్వు కొనసాగించగలిగితే, దేవుడు తప్పకుండా మనతో ఉండి ఆ వాగ్దానాన్ని నిజము చేసి మనం అనుభవించేటట్లు చేయగల గొప్ప దేవుడు అండి.